హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఏంటంటే బనశంకరి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఇలా బియ్యము, తర్వాత ఫ్లవర్సు, తర్వాత నిమ్మపండు దీపాలు పెడుతున్నాను అనమాట ఈరోజు. సో ఇలా అంతా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీపాలు పెట్టాలి. సో నేను అక్కడైతే జస్ట్ వీడియో తీశాను, తర్వాత వాయిస్ కవర్ ఇచ్చాను. సో మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఆషాఢ మాసం కదా, సో ఇలా దీపాలు పెడితే చాలా మంచిది అన్నమాట. వరాహి అమ్మవారు ఈ టైంలో మనం దీపాలు పెట్టామంటే మనం ఏం కోరుకున్నా కూడా అది ఫస్ట్ ఆషాఢ మాసంలో ఫస్ట్ వీక్ కాబట్టి, సో నేను ఇలా అయితే నిమ్మపండు దీపాలు నేనే చేసి పెట్టాను నా చేతులతో. సో కొనుక్కోవడానికి కూడా ఉంటాయి, కానీ మనం కొనుక్కోవడానికన్నా మన చేతులతో మనం చేసి పెట్టడం చాలా మంచిది కదా అమ్మవారికి. సో నేనే తయారు చేశాను అన్నమాట. మీరు కూడా ఇలా ఈ ఆషాఢ మాసంలో ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలా దీపాలు పెట్టండి ఫ్రెండ్స్. దీపాలు పెడితే మీరు ఏం కోరుకున్నా కూడా ఆ అమ్మవారు నెరవేరుస్తుంది అన్నమాట. సో నాకైతే అమ్మవారు అంటే చాలా నమ్మకం, అది కూడా బనశంకరిలో అమ్మవారు. సో నేను బనశంకరికి అయితే వెళ్ళాను కదా, సో అప్పుడు నేను ఈ దీపాలు అయితే చేసి పెట్టాను ఈరోజు. అసలు మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్, అక్కడ బనశంకరిలో అమ్మవారి దగ్గర వెళ్ళి మనం ఏ ప్రశాంతత లేకున్నా అక్కడ వెళ్ళి టెంపుల్లో కాసేపు కూర్చొని వస్తే కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజైతే ఇలా దీపాలు అయితే చేశాను, చూసేయండి ఫ్రెండ్స్. అందరికీ అయితే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కర్పూరం అయితే ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ కర్పూరం అక్కడ ఒత్తులు అయితే పెట్టాను కదా, సో దానికి కొంచెం కర్పూరం పెడితే మంచిగా అది ఒత్తులకి తొందరగా మ్యాచ్ బాక్స్తో దీపం వెలుగుతుంది కాబట్టి, సో అలా చేస్తే తొందరగా వెలుగుతుంది అన్నమాట. సో అందుకోసమని కర్పూరం పెడుతున్నాను అంత చేసిన తర్వాత. అది కూడా అక్కడ మనం ఎన్ని దీపాలు పెట్టాలి అనుకుంటామో మనం ఎక్స్ట్రా ఒక నిమ్మపండు ఎక్కువ తీసుకెళ్ళినా కానీ అక్కడ అది ఎక్స్ట్రా అయితే అవ్వదు, అన్నీ అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఎక్స్ట్రా నిమ్మపండు తీసుకెళ్ళాను, అది ఎక్కడైనా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొద్దామని. కానీ నేనైతే మనసులో 9 పెట్టాలనుకున్న దీపాలు 9 అయ్యాయి, అది కూడా ఒకటి హోల్ పడిపోయింది. సో అక్కడ హోల్ పడింది తీసేస్తే కూడా టోటల్ 9 అయ్యాయి. 9లో నేను 10 అయ్యాయి. 10లో ఒకటి ఇక్కడ దీపం చేయలేదు, మధ్యలో పెట్టేశాను. సో 9 మాత్రం దీపాలు పెట్టా. టోటల్ 9 మాత్రమే అయ్యాయి ఫ్రెండ్స్. నిజంగా అంటే చాలా సత్యం ఉంది అమ్మవారు అమ్మవారికి. ఈరోజు పిక్ అయితే ఫ్రెండ్స్ ఇది శాకంబరి అమ్మవారిని వారాహి దేవుడిలాగా రెడీ చేశారు ఫ్రెండ్స్.